హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫస్ట్ సెమ్ విద్యార్థులకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నందు రేపు 4వ తేదీ నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులకి జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో వారు చేయవలసినటువంటి 5 ప్రాబ్లమ్స్కి గాను 2 ప్రాబ్లమ్స్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేటువంటి చాప్టర్లో చేసేదానికి వీలుగా ఈరోజు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ లెక్కలో దిగువ సమాచారం నుండి 28/2/2017 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేయము అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 8 పాయింట్స్ బ్యాంకు నిల్వలు అంటే నగదు పుస్తకంలో ఉండేటువంటి బ్యాంకు నిల్వలు, పాస్ పుస్తకంలో ఉండేటువంటి బ్యాంకు నిల్వలతో సరితూగా పోవడానికి గల కారణాలు ఇవి. ఈ 2 పుస్తకాలు అంటే వ్యాపార సంస్థలో వ్రాయబడేటువంటి నగదు పుస్తకంలోని బ్యాంకు నిల్వలకి, బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకర్ చేత తయారు చేయబడేటువంటి పాస్బుక్లో ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకు నిల్వలకి 2 ఈక్వల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మీరు గమనించినట్లయితే వ్యాపార సంస్థలో నగదు పుస్తకాన్ని క్యాషియర్ వ్రాయడం జరుగుతుంది. ఈ క్యాష్ బుక్ యొక్క స్వరూపం క్యాష్ బుక్లో డెబిట్, క్రెడిట్, ఇవి బ్యాంక్ కాలమ్స్. క్యాష్ బుక్లో ఉండేటువంటి బ్యాంకు వరుసలు. ఈ యొక్క క్యాష్ బుక్ని వ్యాపార సంస్థలో ఉండేటువంటి క్యాషియర్, హెడ్ క్యాషియర్ రాయడం జరుగుతుంది. అలాగనే బ్యాంకులో పాస్బుక్ ఉంటుంది. ఈ బ్యాంకు యొక్క పాస్బుక్లో ఎంట్రీస్ వేయడం జనరల్గా బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకర్ వ్రాయడం జరుగుతుంది. ఇందులో ఎంట్రీస్ వేసేది. ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి అనేటువంటి చాప్టర్లో సమన్వయ పట్టిని ఎందుకు తయారు చేయవలసి వస్తుందంటే, మన సంస్థలో ఉండేటువంటి క్యాష్ బుక్లోని బ్యాంక్ బ్యాలెన్సెస్, బ్యాంకు నిల్వలు డెబిట్, క్రెడిట్ ఉంటాయి. డెబిట్ వైపున బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి సందర్భాల్లో బ్యాంకు యొక్క నిల్వ పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుతున్నటువంటి నిల్వకి నిదర్శనంగా యారో మార్క్ పైకి చూపించడం జరిగింది. అలాగనే బ్యాంకు నుంచి ఆఫీస్ అవసరాల నిమిత్తం, వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసేటువంటి సందర్భాల్లో అంటే పేమెంట్స్ విషయంలో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున హెడ్ క్యాషియర్ ఎంట్రీస్ వేస్తాడు. అంటే క్రెడిట్ వైపున బ్యాంకు వర్సల్లో కానీ రాసినట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. దానికి నిదర్శనం యారో మార్క్ డౌన్వర్డ్స్. అంటే యారో మార్క్ కిందకు చూపిస్తుందంటే నగదు పుస్తకంలో క్రెడిట్ చేసినటువంటి ప్రతిసారి బ్యాంక్ బ్యాలెన్సెస్ తగ్గుతాయి అని దాని అర్థం. అదే నగదు పుస్తకంలో హెడ్ క్యాషియర్ డెబిట్ చేస్తున్నాడు అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ పెరుగుతున్నాయి అని అర్థం, అంటే యారో మార్క్ పైకి. ఇది యాక్చువల్గా హెడ్ క్యాషియర్
వ్యాపార సంస్థలో ఉండేటువంటి బ్యాంకు కాలమ్స్తో కూడినటువంటి క్యాష్ బుక్ యొక్క ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. అదే బ్యాంకులో బ్యాంకర్ చేత ఎంట్రీ చేయబడేటువంటి పాస్బుక్ ఎలా ఉంటుందంటే, మనం బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసినప్పుడు ముందు మన క్యాషియర్ క్యాష్ బుక్లో డెబిట్ చేసి తీరా డబ్బు తీసిపోయి బ్యాంకులో జమ చేసినప్పుడు బ్యాంకులో క్రెడిట్ చేయబడుతుంది. అంటే మన నగదు పుస్తకంలో డెబిట్ చేయబడిన ప్రతి అంశము, బ్యాంక్ కాలంలో డెబిట్ చేయబడిన ప్రతి అంశము పాస్బుక్లో క్రెడిట్ చేయబడుతుంది. ఇది హెడ్ క్యాషియర్ తయారు చేయబడుతుంది. మన సంస్థలో పాస్బుక్లో ఎంట్రీ చేసేది బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకర్. అలాగనే మన క్యాష్ బుక్లో బ్యాంకు నుంచి అమౌంట్ విత్డ్రా చేసిన ప్రతి సందర్భంలోనూ క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున మన హెడ్ క్యాషియర్ రాస్తే బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకరు ఆ విషయాన్ని డెబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్యాంకులో డెబిట్ అయినప్పుడు నిల్వ తగ్గుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఉదాహరణకి ఈరోజు ఒక 50,000 డిపాజిట్ చేశాము. ముందు మన క్యాషియర్ వ్యాపార సంస్థ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు కాబట్టి ఒక 50,000 రూపాయలు క్యాష్ బుక్లో డెబిట్ వైపున వ్రాసి అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. తీరా 50,000 తీసిపోయి బ్యాంకులో జమ చేసినప్పుడు, బ్యాంకులో కట్టినప్పుడు డబ్బు తీసుకొని బ్యాంకరు మన పాస్బుక్లో 50,000 మన అకౌంట్కి క్రెడిట్ ఇస్తాడు. అంటే ఒక అమౌంట్ వ్యాపార సంస్థకి సంబంధించి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ బుక్లో డెబిట్ వర్స్లో క్యాషియర్ రాయబడుతుంది, క్యాషియర్ చేత రాయబడుతుంది. అదే వ్యవహారము బ్యాంకులో బ్యాంకర్ పాస్బుక్లో క్రెడిట్ వైపున చూపిస్తాడు. కాబట్టి క్యాష్ బుక్లో ఉన్న ప్రతి డెబిట్ ఐటెంకి సరిపడేటువంటి క్రెడిట్ ఐటెం పాస్బుక్లో ఉంటుంది. జంట పద్దు విధానం ప్రకారం ఒక పుస్తకంలో డెబిట్ అయినటువంటి అంశం మరొక పుస్తకంలో క్రెడిట్ కాబడుతుంది. ఇది బేసిక్స్. అలాగనే ఈరోజు వ్యాపార ఖర్చుల కోసం బ్యాంక్ నుంచి ఒక 10,000 డ్రా చేయాలని అనుకున్నప్పుడు ముందుగా క్యాషియర్ క్యాష్ బుక్లో ఎంత అమౌంట్ అయితే బ్యాంకు నుంచి తీస్తున్నాడో ఆ అమౌంట్ 10,000 రూపాయలని క్యాష్ బుక్లో క్రెడిట్ వైపున రాస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. తీరా విత్డ్రాల్ ఫామ్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఆ అమౌంట్ 10,000 రూపాయలు బ్యాంకులో తీసినప్పుడు పాస్బుక్లో బ్యాంకరు 10,000 రూపాయలు డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంకులో నుంచి సొమ్ము తీసినప్పుడు తొలుత క్యాషియర్ క్యాష్ బుక్లో క్రెడిట్ చేయాలి. బ్యాంకులో పాస్బుక్లో బ్యాంకరు ఆ విషయాన్ని 10,000 రూపాయలు ఫలాని సంస్థ డబ్బు విత్డ్రా చేయడం జరిగిందని డెబిట్ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే బ్యాంక్ క్యాష్ బుక్లో ఉండేటువంటి క్రెడిట్ ఐటమ్స్ అన్నీ కూడా బ్యాంకులో ఉండేటువంటి పాస్బుక్లో డెబిట్ ఐటమ్స్ తోటి ఈక్వల్గా ఉండాలి. అలాగనే క్యాష్ బుక్లో డెబిట్ వైపున ఉన్నటువంటి ప్రతి ఐటము పాస్బుక్లో క్రెడిట్ వైపున ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు బ్యాంకు నిల్వలని సమన్వయపరచవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే క్యాష్ బుక్లో డెబిట్ వైపున 50,000 ఉంటే బ్యాంక్ యొక్క పాస్బుక్లో ఎంట్రీస్ 50,000 క్రెడిట్ వైపున ఉంటుంది. క్యాష్ బుక్లో 10,000 రూపాయల అమౌంట్ తీసినప్పుడు బ్యాంక్ కాలం 10,000 రూపాయలు తగ్గిస్తున్నాం, మన క్యాషియర్ చేత తగ్గించబడుతుంది. ఆ విషయాన్ని పాస్బుక్లో బ్యాంకర్ 10,000 రూపాయలు డెబిట్ చేస్తాడు. కాబట్టి ఈ క్రెడిట్కి ఈ డెబిట్ సమానంగా ఉంటుంది. ఈ విధంగా క్యాష్ బుక్ డెబిట్ పాస్బుక్ క్రెడిట్ తోటి సమానంగా ఉండాలి. అలాగనే క్యాష్ బుక్ క్రెడిట్ పాస్బుక్ డెబిట్తో సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉన్నంత వరకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ బ్యాంకు నిల్వలను సమన్వయపరచవలసినటువంటి అవసరం ఎప్పుడు వస్తుందంటే
బ్యాంకర్ వల్ల పొరపాట్లు జరిగినా, మన క్యాషియర్ వల్ల పొరపాటు జరిగినా, లేదా ఖాతాదారుల వల్ల వ్యాపార సంస్థకు సంబంధించిన ఖాతాదారుల వల్ల పొరపాటు జరిగినా తేడాలు వస్తుంటాయి క్యాష్ బుక్కి పాస్బుక్కి. అలాంటి సందర్భాల్లో ఆ యొక్క తేడాలు రావడానికి కారణమైనటువంటి అంశాలని వెతికి వాటిని సరిచేయవలసినటువంటి బాధ్యత ఇటు బ్యాంకర్ మీద కానీ అటు హెడ్ క్యాషియర్ మీద కానీ ఉంటుంది. విద్యార్థులు ఈ విషయాన్ని చక్కగా గమనించగలరు. ఈ బ్యాంకు నిల్వల సమన్వయపెట్టి చాప్టర్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సవ్యంగా చేయాలంటే ఈ లాజిక్ ప్రతి విద్యార్థి తెలుసుకుని ఉండాలి. క్యాష్ బుక్లో డెబిట్ అయితే అదే అంశం పాస్బుక్లో క్రెడిట్ కావాలి. అలాగనే క్యాష్ బుక్లో క్రెడిట్ అయితే ప్రతి అంశము పాస్బుక్లో డెబిట్ కావాలనేటువంటి సూక్ష్మమైనటువంటి అంశాన్ని విద్యార్థులు చక్కగా గమనించాలి. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే ఎన్ని లెక్కలైనా చేయొచ్చు. ఇప్పుడు మనము లెక్క చేసేదానికి ముందు ఈ డయాగ్రామ్ క్యాష్ బుక్లో డెబిట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా క్యాష్ పాస్బుక్లో క్రెడిట్తో సమానం ఉండాలా? ఒక్కోసారి ఉండకపోవడానికి కారణాలు బ్యాంకర్ పొరపాటు కావచ్చు, లేదా క్యాషియర్ పొరపాటు కావచ్చు, లేదా ఖాతాదారుల పొరపాటు కావచ్చు. ఇప్పుడు బ్యాంకర్ ఒక్కోసారి మన యొక్క వ్యాపార సంస్థ యొక్క డబ్బు బ్యాంకులో ఉంటుంది కాబట్టి ఆ డిపాజిట్ల మీద వడ్డీ ఎంతో కొంత ఒక 500 వచ్చింది. వాడు చక్కగా 500 రూపాయలని పాస్బుక్లో క్రెడిట్ చేసేస్తాడు. ఎందుకంటే మనకు రావాల్సిన వడ్డీ మన చేతికి ఇవ్వడు. మన అకౌంటు బ్యాంకులో ఉంటుంది కాబట్టి బ్యాంక్ యొక్క పాస్బుక్లో క్రెడిట్ చేసేస్తాడు. ఈ విషయము హెడ్ క్యాషియర్ తెలుసుకోకపోవడం వల్ల, మన వ్యాపార సంస్థలో క్యాష్ బుక్ ఉంటుంది కాబట్టి మన వ్యాపార సంస్థలో ఉండే క్యాష్ బుక్లో ఈ విషయము యాక్చువల్గా డెబిట్ కావాలా తెలుసుకుంటే క్యాషియర్ ఇక్కడ డెబిట్ చేయాలా. బ్యాంకర్ తెలియపరిస్తే డిపాజిట్ల మీద వడ్డీ మీ అకౌంట్కి క్రెడిట్ చేసామనే విషయం మెసేజ్ కానీ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డెబిట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ డెబిట్ చేయడము క్యాషియర్ మర్చిపోయినట్లయితే అప్పుడు తేడా వస్తుంది. ఇక్కడ 500 రూపాయలు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి ఇక్కడ 500 తక్కువ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, బ్యాంకర్కి క్యాషియర్కి ఉండేటువంటి అండర్స్టాండింగ్ లోపం వల్ల ఈ యొక్క తేడా రావడానికి కారణమవుతుంది. అలాగనే కొన్ని సందర్భాల్లో మన వ్యాపార సంస్థలో ఉండే క్యాషియర్ పొరపాటు చేయొచ్చు. మన వ్యాపార సంస్థకి ఒక 5,000 రూపాయలు రావాల్సిన మొత్తం ఖాతాదారుల నుంచి వచ్చింది. ఇమీడియట్గా 5,000 రూపాయలని క్యాష్ బుక్లో క్యాషియర్ ఇక్కడ ఎంటర్ చేసి డెబిట్ చేసి చెక్కుని బ్యాంకు కలెక్షన్కి పంపించాలి. అంటే 5,000 ఇక్కడ రాసి వచ్చినటువంటి చెక్కుని వెంటనే బ్యాంకుకు పంపిస్తే బ్యాంకులో కూడా 5,000 రూపాయలు చూపించడం జరుగుతుంది. వసూలు చేసి ఇక్కడ క్రెడిట్ చేస్తారు. ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే బ్యాంకరు పొరపాటు కాదు, ఒక్కోసారి క్యాషియర్ పొరపాటు ఎలా అవుతుందంటే మనకు వసూలైనటువంటి 5,000 రూపాయల చెక్కుని ఇక్కడ రాయడం మర్చిపోయి క్యాషియరు చక్కగా చెక్కుని కలెక్షన్కి బ్యాంకుకు పంపించేస్తాడు. బ్యాంకు వారు వసూలు చేసి మన అకౌంట్కి క్రెడిట్ చేసేస్తారు, నిల్వ ఇక్కడ పెరుగుతుంది. ఆ విషయం ఇక్కడ రాసుకోవడం క్యాషియర్ మర్చిపోయాడు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. అట్లా క్యాషియర్ చేసిన పొరపాటు వల్ల ఈ 2 పుస్తకాలు తేడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఖాతాదారులు కొంతమంది వ్యాపార సంస్థకు చెల్లించవలసిన మొత్తాన్ని సంస్థకు చేర్చకుండా నేరుగా మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు 10,000 రూపాయలు లేదా 8,000 రూపాయలు ఒక ఖాతాదారు నుంచి, ఎక్స్ అనే ఖాతాదారు నుంచి వచ్చింది. ఆ వచ్చిన మొత్తం నేరుగా ఎక్స్ బ్యాంకులో మన అకౌంట్లో 8,000 రూపాయలు
నేరుగా బ్యాంకులో జమ చేశాడు. అప్పుడు పాస్బుక్లో బ్యాంకర్ డబ్బు తీసుకొని మన అకౌంట్కి క్రెడిట్ చేస్తాడు, ఎక్స్ నుంచి వసూలైన డబ్బు అని చెప్పి. ఆ ఖాతాదారుడు డబ్బు కట్టి 8,000 రూపాయలు ఆ రిసిప్ట్ని మన క్యాషియర్ కానీ చేర్చినట్లయితే మన క్యాషియర్ కూడా ఇక్కడ 8,000 రాసుకుంటాడు. అప్పుడు రెండు సమానంగా ఉంటాయి. కానీ ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసిన మొత్తం వ్యాపార సంస్థ యజమానికి కానీ క్యాషియర్కి కానీ తెలియపరచకపోవడం వల్ల ఇక్కడ క్యాష్ బుక్లో ఎంటర్ కాదు, ఇక్కడ పాస్బుక్లో మాత్రమే ఎంటర్ అవుతుంటుంది. అంటే ఖాతాదారులు తెలియపరచకపోవడం వల్ల, ఖాతాదారుడు నేరుగా జమ చేసిన మొత్తం యొక్క విషయం క్యాషియర్కి తెలియకపోవడం వల్ల, లేదా తెలియపరచనందువల్ల, అంటే ఖాతాదారుడి యొక్క పొరపాటు వల్ల ఈ రెండు పుస్తకాలు తేడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక్కోసారి వ్యాపార సంస్థ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది, ఆదేశాలు జారీ చేస్తుంది, ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రతి నెల వ్యాపార సంస్థ యొక్క కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు అన్నీ మీరే చెల్లించండి అని అన్నప్పుడు ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము ఏ మొత్తాలైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టమంటారు, వ్యాపార సంస్థ తాలూకు ఇన్సూరెన్స్ ప్రీమియం 10,000 కట్టండి అంటారు. స్టాండింగ్ ఆర్డర్స్ ఇస్తారు ఎవ్రీ మంత్ కట్టమని. మన యొక్క ఆదేశాల ప్రకారం బ్యాంకర్ ఏం చేస్తాడు, 10,000 రూపాయలు మన అకౌంట్కి ఇక్కడ 10,000 రూపాయలు డెబిట్ చేసేస్తాడు. అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం వ్యాపార సంస్థ తరఫున చెల్లించి 10,000 రూపాయలు పాస్బుక్కి డెబిట్ చేస్తాడు. మన అమౌంట్ 10,000 తగ్గిపోతుంది యారో మార్క్ కిందకి. ఈ విషయము క్యాషియర్ ఇక్కడ క్రెడిట్ చేసుకోవడం మర్చిపోతాడు. ఆదేశాలు మనమే ఇచ్చాం కానీ గుర్తులేదు. మన ఆదేశానుసారము 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియము బ్యాంకర్ చేత చెల్లించబడి పాస్బుక్లో డెబిట్ చేయబడింది. ఈ విషయం ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి రెండు పుస్తకాల మధ్య తేడా వస్తుంది. ఇక్కడ చెల్లించి ఉంటారు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయి ఉంటుంది. మన క్యాషియర్ అది రికార్డ్ చేసుకోలేదు కాబట్టి క్రెడిట్ వైపున బ్యాలెన్స్ దీంతో పోల్చుకుంటే అక్కడ పెరుగుంటుంది. ఈ విధంగా నగదు పుస్తకంలోని బ్యాంకు నిల్వలకి పాస్ పుస్తకంలో ఉండేటువంటి బ్యాంకు నిల్వలకి మధ్య తేడా రావడానికి అటు ఖాతాదారులు పొరపాటు కావచ్చు, ఇటు మన హెడ్ క్యాషియర్ పొరపాటు కావచ్చు, కొన్ని సందర్భాల్లో బ్యాంకర్ పొరపాట్లు కావచ్చు. మొత్తం మీద ఈ రెండు పుస్తకాలు మధ్య తేడా అనేది గమనించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రెండు పుస్తకాల మధ్య తేడాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకర్ మరొక పొరపాటు చేసే అవకాశం కూడా ఉంది. 50,000 రూపాయలు పొరపాటున బ్యాంకర్ మన ఖాతాకి డెబిట్ చేసి ఉంటాడు. అంటే వేరే వాళ్ళకి ఖాతాకి డెబిట్ చేయవలసినటువంటి ఒక చెల్లింపు వేరే వాళ్ళ ఖాతాకి డెబిట్ చేయాల్సింది పోయి పొరపాటున మన ఖాతాకి డెబిట్ చేస్తాడు బ్యాంకర్ పొరపాటు. ఎప్పుడైతే డెబిట్ చేస్తాడో బ్యాలెన్స్ తగ్గిపోయి ఉంటుంది. ఈ విషయము క్యాష్ బుక్లో రికార్డు కాదు. బ్యాంకర్ చేసినటువంటి రాంగ్ డెబిట్ ఈ పాస్బుక్లో ఇవ్వడం వల్ల, మన వ్యాపార సంస్థ యొక్క పాస్బుక్లో చూపడం వల్ల ఇక్కడ 50,000 తగ్గిపోయింది. ఇలాంటి పొరపాట్ల వల్ల కూడా రెండు పుస్తకాల మధ్య తేడాలు వస్తుంటాయి. ఈ తేడాలన్నింటినీ రెక్టిఫై చేసి చూపేటువంటి నివేదికను లేదా పట్టీని, స్టేట్మెంట్ని బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే నగదు పుస్తకంలోని బ్యాంకు నిల్వలు పాస్ పుస్తకంలోని బ్యాంకు నిల్వలతో సరి సమానంగా లేనటువంటి సందర్భాల్లో ఏ కారణాల వల్ల ఈ రెండు పుస్తకాల మధ్య తేడా వచ్చిందో ఆ తేడాలని ఐడెంటిఫై చేసి ఆ తేడాలను సరిచేసేటువంటి విధానమే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి. ఇప్పుడు లెక్కలోకి ఎంటర్ అయినట్లయితే ఈ సమన్వయ పట్టి ఎలా తయారు చేస్తారు అనేదానికి బేసిక్ నాలెడ్జి ఈ యొక్క డయాగ్రామ్
నగదు పుస్తకము హెడ్ క్యాషియర్ చేత రాయబడుతుంది, మన వ్యాపార సంస్థలో ఉంటుంది ఈ నగదు పుస్తకం. బ్యాంకు యొక్క పాస్బుక్లో మన వ్యాపార సంస్థకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ పాస్బుక్లో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ పాస్బుక్ని బ్యాంకర్ ఎంట్రీ చేస్తారు బ్యాంకులో. క్యాష్ బుక్ వ్యాపార సంస్థలో హెడ్ క్యాషియర్ చేత రాయబడుతుంది. ఇక్కడ డెబిట్ అయిన ప్రతి ఐటము ఇక్కడ డెబిట్ అయితే నిల్వ పెరుగుతుంది. ఈ ఐటమ్ డెఫినెట్గా పాస్బుక్లో క్రెడిట్ కావాలి, అప్పుడు ఇక్కడ కూడా నిల్వ పెరుగుతుంది. ఒకవేళ వ్యాపార సంస్థ అవసరాలకు బ్యాంకు నుంచి డబ్బు తీసినప్పుడు ముందుగా క్యాష్ బుక్లో క్రెడిట్ చేయాలి హెడ్ క్యాషియర్. పాస్బుక్లో బ్యాంకర్ చేత డబ్బు విత్డ్రా చేయబడి ఉంటుంది కాబట్టి దాన్ని డెబిట్ చేస్తారు. అంటే ఈ క్రెడిట్లన్నీ డెబిట్లకి సమానం. క్రెడిట్ చేస్తే నిల్వ తగ్గుతుంది బ్యాంక్ బ్యాలెన్స్, పాస్బుక్లో కూడా డెబిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. క్యాష్ బుక్లో డెబిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పాస్బుక్లో క్రెడిట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఈ డెబిట్లకి ఈ క్రెడిట్లు సమానంగా ఉండాలి. ఇక్కడ యారో మార్క్ పైకి, ఇక్కడ యారో మార్క్ పైకి. ఈ క్రెడిట్లకి పాస్బుక్లో డెబిట్లు సమానంగా ఉండాలి. ఇక్కడ క్రెడిట్ చేస్తే యారో మార్క్ కిందకి, అంటే బ్యాలెన్సెస్ తగ్గిపోతున్నాయి, వాడుకుంటున్నాం వ్యాపార అవసరాల కోసం. కాబట్టి క్యాష్ బుక్లో పేమెంట్స్ క్రెడిట్ వైపున రాస్తారు. ఆ విషయం బ్యాంకర్ పాస్బుక్లో డెబిట్ చేయాలి. ఈ సూక్ష్మ పరిజ్ఞానాన్ని గమనించినట్లయితే మనము లెక్క సులభంగా చేసే వీలవుతుంది. ఇప్పుడు లెక్క చేసేటప్పుడు వర్కింగ్ పరీక్షలో వర్కింగ్ కూడా చూపించాలి. సిబి అంటే క్యాష్ బుక్, పిబి అంటే పాస్బుక్. ఈ వర్కింగ్ని ఈ డయాగ్రామ్ని చూస్తూ వర్కింగ్ చేయాలి. ఈ డయాగ్రామ్ మైండ్లో పెట్టుకొని లెక్కలో ఒక్కొక్క పాయింట్ తీసుకొని మనము ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమన్వయ పట్టీ తయారు చేయాలంటే దీని ఫార్మెట్ ఇలా ఉంటుంది. బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీ యొక్క స్టేట్మెంట్ నమూనా పర్టికులర్స్ వివరాలు, ఇన్నర కాలం లోపలి వరుస, ఇన్నర్ కాలం లోపల వరుస, అవుటర్ కాలం అమౌంట్ ఇన్ రూపీస్. అమౌంట్ ఇన్ రూపీస్. ఈ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యొక్క నమూనా ఇలా ఉంటుంది. వివరాలు, ఇన్నర్ కాలం లోపల వరుస, అవుటర్ కాలం అమౌంట్ ఇన్ రూపీస్. పైన హెడ్డింగ్ ఏం పెట్టాలంటే బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీని ఏ తేదీకి తయారు చేయమంటాడో క్వశ్చన్ పేపర్ చదివి ఆ డేట్ తోటి ఇక్కడ హెడ్డింగ్ సెట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కానీ గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్లో దిగువ సమాచారం నుండి 28/2 అంటే ఫిబ్రవరి 28వ తేదీ, ఫిబ్రవరి నెలాఖరికి 2017 సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీ తయారు చేయమని చెప్పి క్వశ్చన్ చేశాడు. ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 28th February 2017 అన్నాడు. ఆ విషయాన్ని మనము హెడ్డింగ్లో సెట్ చేయాలి. ఈ విధంగా స్టేట్మెంట్లో హెడ్డింగ్ సెట్ చేయాలి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్
యాజ్ ఆన్ 28/2/2017 క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది 28/2/2017 అంటే ఫిబ్రవరి 28, 2017 సంవత్సరానికి, అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేస్తున్నాం. అంటే ఫిబ్రవరి నెల ఆఖరికి మన హెడ్ క్యాషియర్ క్యాష్ బుక్ని తీసుకొని బ్యాంక్ యొక్క పాస్బుక్ స్టేట్మెంట్ని దగ్గర పెట్టుకొని క్యాష్ బుక్లో ఉన్నటువంటి ప్రతి డెబిట్కి సరైనటువంటి క్రెడిట్ ఉందా లేదా, అలాగనే క్యాష్ బుక్లో ఉండేటువంటి ప్రతి క్రెడిట్కి పాస్బుక్లో డెబిట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ వస్తాడు తేదీల వారీగా. ఆ చెక్ చేసే విధానము ఫిబ్రవరి నెలలో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తుంటే ఈ డెబిట్ బ్యాలెన్సెస్ ఈ క్రెడిట్ బ్యాలెన్సెస్ తోటి, ఈ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈ డెబిట్ బ్యాలెన్సెస్ తోటి సమన్వయం కుదరలా, సమానంగా లేకపోవడానికి కారణం అది బ్యాంకర్ పొరపాట్లు కావచ్చు, మన క్యాషియర్ పొరపాటు కావచ్చు, ఖాతాదారుల పొరపాటు కావచ్చు. మొత్తం క్వశ్చన్ పేపర్లో 8 పాయింట్లు ఇచ్చాడు. ఈ 8 పాయింట్లు ఈ 2 పుస్తకాలు సమన్వయం కాకపోవడానికి కారణాలు కాబట్టి ఒక్కొక్క పాయింట్ని తీసుకొని ఎలా చేయాలో మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేయాలంటే క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ బ్యాలెన్స్ ఏదో ఒకటి ఇవ్వాలా. లెక్క చదివితే ఫస్ట్ పాయింట్ నగదు పుస్తకం ప్రకారము బ్యాంకు నిల్వ 23,500. ఈ 23,500ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క ఆన్సర్ షీట్లో 23,500ని ఔటర్ కాలంలో చూపించాల. 23,500ని చూపించి అది నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వని ఇచ్చాడు కాబట్టి దానికి ఎదురుగా బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ సిబి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి అండర్లైన్ చేయాలి. నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ అని చెప్పి 23,500ని మనము చక్కగా ఇక్కడ ఔటర్ కాలంలో చూపించాలి. చూపించిన తర్వాత ఈ 2 పుస్తకాల మధ్య తేడా రావడానికి గల కారణాలని గమనించి ఏ అంశాన్ని కూడితే ఈ 2 పుస్తకాలు సమానమవుతాయి, లేదా ఏ అంశాన్ని ఏ పుస్తకంలో నుంచి తీసివేస్తే ఈ 2 పుస్తకాలు సమానం అవుతాయి, ఈ బ్యాలెన్సెస్ ఈక్వల్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మిగిలిన ప్లేస్నంతా కూడా 2 సమభాగాలకు విభజించి ఫస్ట్ యాడ్ కూడవలసిన అంశాలన్నీ కూడా ఇక్కడ పాయింట్స్ అన్నీ రాయాలి. దానికి కొంత స్థలము వదిలేసి మిగిలిన సగభాగంలో లెస్ తీసివేయము, లెస్ ఐటమ్స్ అని ఇక్కడ చూపించాలి. ఇది ఫార్మేట్లో మొట్టమొదటి హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా డిజైన్ చేసి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడా పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడా చదువుకొని క్వశ్చను. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ నిల్వని రాసి ఔటర్ కాలంలో చూపించాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అది రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఏ పాయింట్ అయిపోయింది, 1వ పాయింట్. బి పాయింట్ ఖాతాదారుల నుండి వచ్చిన చెక్కులు 3,400, 6,200 చెక్కు 3/3/2017న వసూలైనవి అన్నాడు. మనం లెక్క తయారు చేసేది ఫిబ్రవరి 28కి లెక్క తయారు చేస్తున్నాం. ఫిబ్రవరి నెలాఖరికి మనం 2 చెక్కులు వచ్చేసి 3,400, 6,200 అంటే
9,600 3,400 ఒక చెక్కు, 6,200 ఒక చెక్కు. 9,600 చెక్కులు ఖాతాదారుల నుంచి వస్తే వాటిని బ్యాంకులో వేయడం జరిగింది, ఈ 9,600 చెక్కుల్ని. ఇప్పుడు ఈ 9,600 చెక్కులు బ్యాంకులో వేసేదానికి ముందు క్యాషియరు ఆ 2 చెక్కులు 9,600ని క్యాష్ బుక్లో డెబిట్ చేసి వసూలు కోసం బ్యాంకుకు పంపిస్తాడు. బ్యాంకర్ ఆ చెక్కులను వసూలు చేసి మన అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఈ పని ఎప్పుడు చేయాలా? ఫిబ్రవరి నెల ఆఖరికి చేయాలి. కానీ బ్యాంకర్ యొక్క అశ్రద్ధ వల్ల ఆ చెక్కులు మరుసటి నెలలో వసూలైనవి. మార్చి నెల ఆఖరికి వసూలైనవి. మనం లెక్క చేసేది ఫిబ్రవరి 28 కాబట్టి 2 పుస్తకాలు చెక్ చేస్తే ఈ 9,600 2 చెక్కులు మన క్యాషియరు మనకు రావాల్సిన చెక్కులు వసూలైనవి కాబట్టి వచ్చిన చెక్కుని బ్యాంకుకు పంపిస్తున్నట్టు ఇక్కడ రాసేస్తాడు 2 చెక్కులు. అంటే చెక్స్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అండ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆల్సో, బట్ బ్యాంకర్ కలెక్టెడ్ దోస్ చెక్స్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఫిబ్రవరిలో వసూలు చేయాల బ్యాంకరు, మార్చిలో వసూలు చేశాడు. ఫిబ్రవరి నెలాఖరికి మనం 2 పుస్తకాలు టాలీ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఎంటర్ అయి ఉండదు, ఇక్కడ ఎంటర్ కాలేదు, ఇక్కడ వసూలు చేయలేదు ఫిబ్రవరి నెల ఆఖరికి. కాబట్టి ఇక్కడ 9,600 ఎప్పుడైతే మన హెడ్ క్యాషియర్ క్యాష్ బుక్లో వసూలైన చెక్కులు బ్యాంకు వసూలు పంపిస్తున్నట్టు రాశాడో క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, యారో మార్క్ పైకి ఉంది. కాబట్టి యారో మార్కు పైకి. ఇవి వసూలై ఉంటే ఫిబ్రవరిలో ఇక్కడ కూడా 9,600 ఫిబ్రవరిలో వసూలు చేస్తుంటే బ్యాంకులు 2 సమానంగా ఉండేది. అప్పుడు సమన్వయ పట్టి తయారు చేయవలసిన అవసరం ఉండేది కాదు. కానీ 9,600 ఫిబ్రవరి నెలలో వసూలు చేయలే, మార్చిలో చేశాడు. కాబట్టి ఇక్కడ మాత్రం వసూలు అవుతాయని పంపించాడు. కాబట్టి నిల్వ ఇక్కడ పెరిగింది, ఇక్కడ వసూలు చేయలేదు. కాబట్టి ఇక్కడ పెరిగిందంటే పాస్బుక్లో తగ్గింది అని అర్థం. పాస్బుక్లో తగ్గింది. ఇప్పుడు ఈ హెచ్చు తగ్గులు వచ్చినాయి. క్యాష్ బుక్లో ఎంటర్ అయింది కాబట్టి 9,600 యారో మార్క్ పైకి 9,600 పెరిగింది. ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి తగ్గింది, దీంతో పోల్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ 9,600 ఏం చేయాలా? 2 పుస్తకాలని సమన్వయపరచాలంటే సిబిని పీబీ తోటి, క్యాష్ బుక్ని పాస్బుక్తో ఈక్వలైజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని కానీ సరిచేసే పని ఈ బుక్ని ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తే ఈక్వల్ అయిపోతుంది. ఈ 9,600 ఎక్కువ ఉంది కాబట్టి తీసేస్తే దాంతో సమానం అవుతుంది. లేదు దీన్ని సరిచేసే పని అయితే 9,600 ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు పాస్బుక్లో క్రెడిట్ చేస్తే యాడ్ చేస్తే దీంతో సమానం అయిపోతుంది. ఏదన్నా ఒక పనే చేయాలా, ఎయిదర్ మైనస్ ఆర్ ప్లస్. ఈ పుస్తకాన్ని సరిచేసే పని అయితే ఎక్కువ అమౌంట్ తీసేయండి, అప్పుడు సమానం అయిపోతుంది. లేదు ఈ పుస్తకాన్ని సరిచేయాలనుకుంటే పాస్బుక్లో 9,600 క్రెడిట్ చేస్తే ప్లస్ చేస్తే దాంతో ఈక్వల్ అవుతుంది. ఏదన్నా ఎయిదర్ ప్లస్ ఆర్ లెస్ ఏదైనా ఓపెన్ చేయాలి. మనం దేని ప్రకారం బయలుదేరామంటే క్యాష్ బుక్ ప్రకారము బ్యాలెన్స్ ఇచ్చాడు, దీని ప్రకారం మనం లెక్క చేస్తున్నాం కాబట్టి దీని ప్రకారం ఆన్సర్ మైనస్ అని వచ్చింది, తీసేయమని వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ షీట్లో తీసివేతల్లో 9,600 చూపించాలి. మనకేమో 2 ఆన్సర్లు వచ్చినాయి. క్యాష్ బుక్ ప్రకారం అయితే తీసేయాలా, ఒకవేళ పరీక్షలో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇస్తే కూడాల్సి వస్తుంది. 2 ఆన్సర్లు వస్తుంది. కానీ విద్యార్థి మనము క్వశ్చన్ పేపర్లో ఏ బ్యాలెన్స్ ఇచ్చాడు, నగదు పుస్తకం ప్రకారం ఇచ్చాడా, దీని ప్రకారం ఫాలో కావాలా, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడా, దీని ప్రకారం ఫాలో కావాలా. ఇక్కడ వర్కింగ్లో 2 ఆన్సర్లు వస్తాయి. మనము ఈ 2వ పాయింట్ బి బిట్ని 9,600 తీసివేతల్లో చూపించాలి. కాబట్టి 9,600 తీసివేతల్లో 9,600 ఇన్నర్ కాలం వేయాలి, అవుటర్ కాలం కాకుండా ఇన్నర్ కాలం లోపల వరుసలో వేసి 2వ పాయింట్ వసూలుకు పంపిన వసూలు కాని చెక్కులు. చెక్ సెంట్ టు ది బ్యాంక్
బట్ నాట్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్. వసూలు పంపించాము, ఫిబ్రవరిలో వసూలు కాల, మార్చిలో వసూలు అయినాయి, అవి మనకు సంబంధం లే. ఆ విషయాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం రాయాలో మాకు తెలియడం లేదు సార్ అంటే 2వ నెంబర్ వేసి క్వశ్చన్ పేపర్లోది యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ రాసేస్తే సరిపోతుంది. ఆ మ్యాటర్ అదైనా చేయొచ్చు. సింపుల్గా అబ్రిడ్జ్డ్గా రాసే పని అయితే చెక్స్ సెంట్ టు ది బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్. వసూలు పంపిన చెక్కులు వసూలు కానివి, సింపుల్గా 9600 రాశాం. ఇదే విధంగా నెక్స్ట్ పాయింట్ కానీ తీసుకున్నట్లయితే ఈ నెక్స్ట్ పాయింట్లో ఏ బ్యాలెన్స్ అవుటర్ కాలం వేసేసాం, బి పాయింట్ రెక్టిఫై చేసాం. ఇప్పుడు సి పాయింట్ జారీ చేసిన చెక్కులు అంటే ఇతరులకు మనం డబ్బు ఇవ్వాల్సి ఉండి మన వ్యాపార సంస్థ ఏ అనే వ్యక్తికి 3500 చెక్ ఇచ్చింది, పోయి తెచ్చుకోండి మా అకౌంట్లో నుంచి అని. బి అనే వ్యక్తికి 5400 చెక్ ఇచ్చింది. సి అనే వ్యక్తికి 2400 చెక్కులు ఇచ్చింది. అంటే ముగ్గురు సరుకు మనకు సప్లై చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన బాకీ తాలూకు మన వ్యాపార సంస్థ చెక్స్ ఇష్యూ చేసింది, జారీ చేసింది. ఈ చెక్కులు తీసుకుపోయి బ్యాంకులో సబ్మిట్ చేస్తే మీకు డబ్బు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అంటే 3 చెక్కులు మనం ఇష్యూ చేసింది ఎన్ని? 3500, 5400, 2400. 3 చెక్కులు మనం ఇచ్చింది. మనం ఇవ్వాల్సిన చెక్కులు 3 ఏంటంటే 3500, 5400, 2400 3 చెక్కులు మొత్తం కలిపి 11300 చెక్కులు మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసాం. చెక్స్ ఇష్యూడ్. అయితే ఒక చెక్కు, ఈ 3 చెక్కుల్లో ఈ మధ్యలో చెక్కు 5400 బ్యాంకులో మార్చి 2017లో దాఖలైనవి. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, మనం ఇష్యూ చేసినటువంటి చెక్కులు 3 11300 ఇవ్వాల్సి ఉంటే 11300 ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 చెక్కులు ఇచ్చేసాం. ఇచ్చే ముందు మన హెడ్ క్యాషియర్ పేమెంట్స్ కాబట్టి నగదు పుస్తకంలో క్రెడిట్ చేశాడు, నిల్వ తగ్గిపోయింది. నిల్వ క్యాష్ బుక్లో తగ్గిపోయింది. ఎంత తగ్గింది? 11300 తగ్గించేసాం. చెక్కు యొక్క పాత రోజుల్లో చెక్ అయితే 6 నెలల సమయం ఉండేది. చెక్ ఇష్యూ చేస్తే 6 నెలల లోపల ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు బ్యాంకు పోయి. లేటెస్ట్ ఇప్పుడు 3 నెలల సమయం. ఒక చెక్ ఇష్యూ చేస్తే 3 నెలల లోపల ఎప్పుడైనా బ్యాంకు పోయి తెచ్చుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మన దగ్గర చెక్కులు తీసుకున్నటువంటి 3 వ్యక్తుల్లో 3500 రూపాయల విలువైన చెక్కు ఇమీడియట్గా బ్యాంకు పోయి తెచ్చుకున్నాడు ఫిబ్రవరి నెలలో. ఇంకో చెక్కు 2400 చెక్కు ఫిబ్రవరిలోనే తెచ్చుకున్నాడు. ఇచ్చిన నెలలోనే బ్యాంకు సబ్మిట్ చేసి డబ్బు పొందడం జరిగింది. ఏ వ్యక్తి? సి వ్యక్తి. మధ్యలో బి అనేటువంటి వ్యక్తి తనకిచ్చిన 5400 చెక్ని ఫిబ్రవరి నెలలో బ్యాంకుకు పోయి సబ్మిట్ చేయకుండా మార్చిలో సబ్మిట్ చేశాడు. అంటే మనం ఇచ్చినటువంటి 11300 రూపాయల విలువైన చెక్కుల్లో 5400 రూపాయల చెక్కు బ్యాంకుకు సబ్మిట్ కాల. అంటే కేవలము ఆ నెలలో సబ్మిట్ అయినవి 5900. మనం జారీ చేసిన చెక్కులు 11300 తగ్గించేసాం. బ్యాంకుకి 2 చెక్కులు మాత్రమే సబ్మిట్ అయినాయి ఫిబ్రవరిలో. ఒక చెక్ 5400 సబ్మిట్ కాల. కాబట్టి ఇక్కడ 5400 తగ్గిపోయి ఉంటుంది క్యాష్ బుక్లో. అంటే ఖాతాదారుడు బి 5400 తెచ్చుకుంటాడు అనుకున్నాం ఫిబ్రవరి నెలలో, కానీ బ్యాంక్కే పోలా, బ్యాంక్కి సబ్మిట్ చేయలా, నిదానంగా తెచ్చుకున్నాడు. మార్చిలో తెచ్చుకున్నాడు. తీసుకోలేదు కాబట్టి మన క్యాష్ బుక్లో బ్యాంక్ కాలము 5400 తక్కువ చూపిస్తూ ఉంది. 11300 ఇక్కడ 5900. బ్యాంక్లో 5400 రూపాయల డబ్బు అట్నే ఉండిపోయింది, తీసుకోలేదు కాబట్టి. బి అనే వ్యక్తి బ్యాంకు పోయి తీసుకోలేదు కాబట్టి ఫిబ్రవరిలో ఇక్కడ 5400
డబ్బు ఎక్కువ చూపిస్తుంటుంది. ఇక్కడ 11,300లో ఇక్కడ 5,900 అంటే 5,400 ఇక్కడ తగ్గిపోయి ఉన్నది. ఇక్కడ తగ్గిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాంకు పోయి తీసుకోలేదు కాబట్టి బి 5,400 ఎక్కువ చూపిస్తుంది. ఈ హెచ్చుతగ్గులు ఎవరి వల్ల జరిగింది? ఖాతాదారుల వల్ల. మనం ముగ్గురికి ఇవ్వాల్సిన చెక్కులు ఇస్తే అందులో బి అనే వ్యక్తి తనకిచ్చిన చెక్కుని బ్యాంకు వద్ద సబ్మిట్ చేసి డబ్బు తీసుకోవాలి. అందువల్ల ఆ ఖాతాదారుడి పొరపాటు వల్ల ఇక్కడ తేడాలు వచ్చినాయి. ఈ రెండు పుస్తకాలు ఇక్కడ 11,300 తగ్గించున్నారు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులే బ్యాంకు పోయి తీసుకున్నారు కాబట్టి 5,900 సబ్మిట్ అయినాయి, ఇంకా 5,400 సబ్మిట్ కాలేదు కాబట్టి ఇక్కడ తగ్గి ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తగ్గింది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని సరిచేయాలంటే దీన్ని దానితో సమన్వయపరచాలంటే ఇక్కడ 5,400 తక్కువ ఉంది కాబట్టి 5,400 ప్లస్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు దీన్ని సరిచేసే పని అయితే 5,400 మైనస్ చేస్తే సరిపోతుంది. ఏదైనా ఓపెన్ చేయాలా. మనము క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరుతున్నాం కాబట్టి దీన్ని యాడ్ చేయాలి. సో 5,400 కూడికల వరుసలో మనము చూపిస్తే సరిపోతుంది. కూడికల వరుసలో 5,400 వేసి థర్డ్ బిట్ జారీ చేసిన చెక్కుల్లో బ్యాంకు వద్ద దాఖలు కాని చెక్కు చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ సబ్మిటెడ్ టు ది బ్యాంక్ ఫర్ ది పేమెంట్ అని చెప్పి రాస్తే చాలు. అలాగనే నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే 4వ పాయింట్ డి 4,000 చెక్కు నగదు పుస్తకంలో రాయకుండా బ్యాంకుకు పంపినారు. చూడండి ఇక్కడ 4,000 రూపాయల చెక్కు మనకి వచ్చింది, ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి చెక్కు క్యాషియర్ ఇక్కడ రాసుకోవాలి 4,000 అని చెప్పి రాసుకొని అటు పిమ్మట ఆ చెక్కుని బ్యాంకుకి వసూలు కోసం పంపించాలి. చేయాల్సిన పని అది. ఫస్ట్ క్యాషియర్కి డెబిట్ చేస్తే బ్యాంకు కలెక్షన్కి పంపించినప్పుడు బ్యాంకర్ క్రెడిట్ చేస్తాడు. ఇక్కడ రెండు సమానంగా ఉంటాయి. కానీ మన హెడ్ క్యాషియర్ పొరపాటు వల్ల వసూలైనటువంటి చెక్కుని క్యాష్ బుక్లో 4,000 రాయకుండా బ్యాంక్ టైం అయిపోతుందని ఇమీడియట్గా కలెక్షన్ కోసం పంపించేశాడు. బ్యాంకులో వారు వసూలు చేసే అమౌంట్ని మన అకౌంట్కి ఆ నెలలో ఫిబ్రవరి నెలలో క్రెడిట్ ఇచ్చారు. ఇక్కడేమో హెడ్ క్యాషియర్ మర్చిపోయాడు, వసూలైన చెక్కును రాయకుండా నేరుగా బ్యాంకు పంపించాడు. రాస్తుంటే ఇక్కడ కూడా 4,000 ఇక్కడ 4,000 రెండు సమానంగా ఉండేది. మన హెడ్ క్యాషియర్ పొరపాటు ఏంది? వసూలైన చెక్కుని ఇక్కడ ఎంటర్ చేయకుండా డెబిట్ చేయకుండా నేరుగా బ్యాంకు పంపాడు. కాబట్టి బ్యాంకు వారు వసూలు చేసి పాస్బుక్లో క్రెడిట్ చేశారు. అంటే పాస్బుక్లో నిల్వ పెరిగింది కాబట్టి పాస్బుక్లో నిల్వ పెరిగింది. 4వ ఐటమ్ ఇక్కడ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఆలోచించబడ ఇక్కడ తగ్గుంటుంది. చూడండి ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. ఒకటి తెలుసుకుంటే ఇది పెరిగిందని తెలుసుకున్నాం కాబట్టి పాస్బుక్లో పెరిగింది కాబట్టి యారో మార్క్ పైకి ఇచ్చేసాం. ఇక్కడ యారో మార్క్ పైకి అంటే ఇక్కడ యారో మార్క్ కిందకి. ఇప్పుడు ఈ 4,000ని మనం ఏం చేయాలా అంటే ఇక్కడ 4,000 తక్కువ ఉంది, ఇక్కడ 4,000 ఎక్కువ ఉంది. రెండు ఇంబ్యాలెన్స్ అయినాయి, సరితూగడంలా. అప్పుడు మనం చేయాల్సింది ఎక్కువ ఉన్న చోట తీసేయాలి. దీన్ని సరి చేసే పని అయితే లెస్ చేస్తే దీంతో ఈక్వల్ అవుతుంది. లేదు దీన్ని సరి చేసే పని అయితే 4,000 యాడ్ చేయాలి. ఏదన్నా ప్లస్ ఆర్ మైనస్ ఏదన్నా ఒక పనే చేయాలి. రెండు ఆన్సర్లు వచ్చినాయి. పాస్బుక్ ప్రకారం అయితే తీసేయాలా, క్యాష్ బుక్ ప్రకారం అయితే కూడాలా. మనం క్యాష్ బుక్ ప్రకారం పోతున్నాం కాబట్టి 4,000ని యాడ్ కూడికల్లో వేయాలా. 4,000ని మనం ఏం చేయాలంటే కూడికల్లో 4,000 చూపించి 4వ ఐటమ్ నగదు పుస్తకములో రాయకుండా నేరుగా బ్యాంకుకు పంపిన చెక్కు. చెక్ సెంట్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. అది రీజన్. అలాగే నెక్స్ట్ పాయింట్కి కానీ వచ్చినట్లయితే 5వ పాయింట్కి ఇక్కడ డి పాయింట్ తర్వాత
పాస్బుక్లో మాత్రమే క్రెడిట్ అయిన డిపాజిట్లపై వడ్డీ. అంటే యాక్చువల్గా మన వ్యాపార సంస్థ యొక్క డిపాజిట్ల మీద వడ్డీ 450 రూపాయలు బ్యాంకు వాళ్ళు మనకు చెప్పరు. మన అకౌంట్ బ్యాంక్లో ఉంది కాబట్టి పాస్బుక్లో అది క్రెడిట్ చేస్తారు. ఇంట్రెస్ట్ డిపాజిటెడ్ ఆన్ డిపాజిట్స్ అని చెప్పేసి 450 మన పాస్బుక్లో క్రెడిట్ చేస్తారు. అది జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలంటే ఈ 450ని మీరు గమనించినట్లయితే 450ని నేరుగా బ్యాంకు వాళ్ళు మనకు రావాల్సిన డిపాజిట్ల మీద వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 450ని సింపుల్గా పాస్బుక్లో క్రెడిట్ చేసేసారు. ఈ విషయము హెడ్ క్యాషియర్కి తెలియదు కాబట్టి క్యాష్ బుక్లోకి డెబిట్ చేయలే. కాబట్టి ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి పాస్బుక్ పెరిగి ఉండాలి. పాస్బుక్ పెరిగింది, ఆటోమేటిక్ ఇది తగ్గుంటుంది. ఈ 450ని మనము సరి చేయాలంటే ఈ 5వ పాయింట్ని ఇక్కడ 450 క్యాష్ బుక్లో తక్కువ ఉంది, ఎందుకంటే రికార్డ్ కాల. పాస్బుక్లో బ్యాంకర్ నేరుగా డిపాజిట్ మీద వడ్డీ పాస్బుక్ క్రెడిట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పెరిగి ఉండాలి. కాబట్టి దీన్ని సరిచేసే నిమిత్తమై క్యాష్ బుక్ని కానీ సరి చేసే పెంతే 450 తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తే సరిపోతుంది, దాంతో ఈక్వలైజ్ అవుతుంది. లేదు పాస్బుక్ని సరి చేసే పని అయితే ఇక్కడ 450 ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఏదైనా ఒక పని either ప్లస్ ఆర్ మైనస్. 2 ఆన్సర్లు వచ్చేసినాయి. పాస్బుక్ ప్రకారం అయితే తీసేస్తాము, క్యాష్ బుక్ ప్రకారము కూడతాం. మనము క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి ఈ 450ని కూడా మనము కూడికల్లో చూపించాలి. 450ని కూడికల్లో చూపించి 5వ పాయింట్ దానికి ఎదురుగా డిపాజిట్లపై వడ్డీ పాస్బుక్లో మాత్రమే నమోదు. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఓన్లీ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే 6వ పాయింట్ ఎఫ్, బ్యాంకు వసూలు చేసిన డివిడెండ్లు 250 రూపాయలు పాస్బుక్లో క్రెడిట్ అయినవి. మన కంపెనీ మన వ్యాపార సంస్థ యొక్క సర్ప్లస్ మనీని మనం ఇతర కంపెనీల్లో షేర్స్ కొని ఉన్నాం. షేర్స్ కొన్నప్పుడు మనకి డివిడెండ్ వస్తుంది, లాభాంశం వస్తుంది. ఆ డివిడెండ్ని మన వ్యాపార సంస్థ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే కరెంట్ అకౌంటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అయా బ్యాంకర్ గారు, ఫలాని కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం డివిడెండ్లు వస్తాయి, కలెక్ట్ చేసి అకౌంట్లో వేయండి అని చెప్పారు. ఆ స్టాండింగ్ ఆర్డర్స్, ఆదేశాల, ఆ ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క డివిడెండ్లు 250 రూపాయలు నేరుగా బ్యాంకర్ ఏం చేశాడంటే వసూలు చేసి ఈ యొక్క 250 రూపాయలు పాస్బుక్లో క్రెడిట్ చేశాడు. కస్టమర్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం, వ్యాపారస్తుడి యొక్క వ్యాపార సంస్థ యజమాని యొక్క ఉత్తర్వుల ప్రకారం బ్యాంకర్ డివిడెండ్ కలెక్ట్ చేసి 250 రూపాయల పాస్బుక్ క్రెడిట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని హెడ్ క్యాషియర్ ఇక్కడ రాసుకోవాలి, డెబిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు పాస్బుక్లో మాత్రం ఎంటర్ అయింది కదా డివిడెండ్ లాభాంశము, ఇక్కడ నిల్వ పెరుగుంటుంది. పాస్బుక్లో నిల్వ పెరిగింది. ఈ విషయం ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి ఇక్కడ 250 రూపాయలు తగ్గుంటుంది. ఈ 6వ ఐటమ్. ఇప్పుడు ఈ హెచ్చుతగ్గుల్ని సవరించాలంటే ఇక్కడ 250 తక్కువ ఉంది కాబట్టి కూడతాం, లేదు దీన్ని సరిచేసే పెంతే తీసేయాలి. మనము నగదు పుస్తకం ప్రకారం బయలుదేరాం కాబట్టి కూడాలి 250 రూపాయలు. కాబట్టి నగదు పుస్తకంలో కూడికల వరుసలో మనము 250 రూపాయలు ఈ యొక్క 6వ అంశంగా ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్ అండ్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. డివిడెండ్ల మీద అంటే షేర్స్ మీద డివిడెండ్లకు బ్యాంకర్ నేరుగా వసూలు చేసి పాస్బుక్లో మాత్రమే జమ చేసినందున అని చెప్పి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7వ పాయింట్ కానీ లాస్ట్ బట్ వన్ కానీ చూసినట్లయితే ఇక్కడ 7వ పాయింట్లో ఏం చెప్పాడో చూడండి. పాస్బుక్లో తప్పు డెబిట్ 400 అన్నాడు. రాంగ్ డెబిట్ గివన్ ఇన్ పాస్బుక్ 400 రూపీస్ అన్నాడు. పాస్బుక్లో తప్పు డెబిట్ లాస్ట్ బట్ వన్. కాబట్టి
400 రూపాయలు పాస్బుక్లో తప్పు డెబిట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు పాస్బుక్ కానీ చూసినట్లయితే రాంగ్ డెబిట్, 400 రూపాయలు తప్పు డెబిట్. అంటే వేరే వాళ్ళ ఖాతాకి డెబిట్ చేయాల్సింది మన ఖాతాకి పొరపాటున చేశాడు, బ్యాంకర్ పొరపాటు ఇది. ఇప్పుడు మన ఖాతాకి ఎప్పుడైతే పాస్బుక్లో డెబిట్ చేశాడో, డెబిట్ చేస్తే సింబల్ ఎలా ఉంది, యారో మార్క్ కిందకు ఉంది, అంటే పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఈ విషయము క్యాష్ బుక్లో క్రెడిట్ కాలేదు కాబట్టి ఇక్కడ డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ కావాలి. ఆ విషయం తెలియదు కాబట్టి హెడ్ క్యాషియర్కి ఇక్కడ పెరుగుంటుంది, ఇక్కడ తగ్గిందంటే ఆటోమేటిక్ ఇక్కడ పెరుగుంటుంది. ఇప్పుడు ఈ 250 రూపాయల మొత్తాన్ని, ఈ యొక్క 7వ అంశాన్ని మనం ఏం చేయాలంటే సరిచేయాలి. 250 రూపాయలు సరిచేయాలి. ఎట్లా, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి తీసేస్తాం, లేదు దీన్ని సరిచేసే పైన తక్కువ ఉంది కాబట్టి కొడతాం. మనం నగదు పుస్తకం ప్రకారం కాబట్టి తీసివేతల్లో 250 రూపాయలు చూపించాలి. 250 రూపాయలు తీసివేతల్లో 250 వేసి 7వ పాయింట్, రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ పాస్బుక్. పాస్బుక్లో మాత్రమే తప్పుడు డెబిట్ నమోదైనందుకు అని చెప్పి రాసి సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లాస్ట్ పాయింట్ హెచ్, బ్యాంకుకు పంపిన చెక్కు అనాదరణ పొందినది 2000. ఇప్పుడు ఈ పాయింట్, చెక్ సెంట్ టు ది బ్యాంక్ బట్ డిజానర్డ్ బై ది బ్యాంకర్. బ్యాంకుకు పంపిన చెక్కు 2000 అనాదరణ పొందినది అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం సరిచేసేటప్పుడు చెక్ సెంట్ టు బ్యాంక్ బట్ డిజానర్డ్, 2000 రూపాయల చెక్కు మనకి రావాల్సింది వచ్చింది, వస్తానే ఎగురు గంతేసి హెడ్ క్యాషియర్ 2000 రూపాయలు మన యొక్క క్యాష్ బుక్లో డెబిట్ చేశాడు. అంటే నిల్వ పెరిగింది. క్యాష్ బుక్ బ్యాలెన్సు సిబి అంటే క్యాష్ బుక్, పిబి అంటే పాస్బుక్. మనకు వసూలైన చెక్కు 2000 రూపాయల చెక్కు వసూలైంది, వెంటనే బ్యాంకుకు పంపించాడు, అనాదరణ పొందింది. అంటే మనకు వచ్చిన చెక్కు వసూలు అవుతుందని 2000 డెబిట్ చేశాడు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. క్యాష్ బుక్లో 2000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఇది 8వ పాయింట్. తీరా ఇక్కడ డెబిట్ చేసి వసూలు కోసం బ్యాంకు పంపిస్తే బ్యాంకులోది డిజానర్డ్ అయింది, దాని మీద పైకం వసూలు కాల. కాబట్టి ఇక్కడ క్రెడిట్ కాల. ఇక్కడ వసూలు అవుతుందని వచ్చిన చెక్ని బ్యాంకుకు పంపించాం, ఆ చెక్ ఎవడైతే మనకి ఇచ్చాడో వాడు అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు. వసూలైంది కాబట్టి మనం ఇక్కడ డెబిట్ చేసాం, బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. డిజానర్డ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సరి చేసే పని అయితే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి తీసేస్తాం, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కూడతాం. కాబట్టి ఇప్పుడు మనం క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరాం కాబట్టి దాన్ని తీసివేతల్లో మనము చూపిస్తాం. 2000 రూపాయలు ఇక్కడ చెక్ సెంట్ టు బ్యాంక్ వసూలు అవుతుందని డెబిట్ చేసాం, బట్ డిజానర్డ్ బై ది బ్యాంకర్. అంటే వసూలు పంపించిన చెక్కు బ్యాంకులో అకౌంట్లో వేస్తే వాడు అకౌంట్ సఫిషియెంట్ లేదని చెప్పేసి దాన్ని డిజానర్డ్ చేశారు. మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ మీరు గమనించినట్లయితే వెరీ సింపుల్. బ్యాంకుకు పంపిన చెక్కు అనాదరణ పొందినది, వసూలు అవుతుందని బ్యాంకుకు చెక్కు పంపించాం వసూలు చేయమని, అది అనాదరణ పొందింది. వసూలు అవుతుంది కదా అని చెప్పేసి వసూలుకు పంపిన చెక్కు బ్యాంకుకు పంపిన చెక్కు
అనాదరణ పొందినది. బ్యాంకుకి వసూలు చేయమని చెక్ సెంట్ టు ది బ్యాంక్ ఫర్ కలెక్షన్ బట్ డిజానర్డ్ బై ది బ్యాంకర్. ఇప్పుడు ఇది వసూలు అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ 2,000 రూపాయల చెక్కుని ముందు క్యాష్ బుక్లో డెబిట్ చేశాడు, నిల్వ పెరిగింది. కానీ దాని సఫిషియెంట్ అమౌంట్ లేనందువల్ల వసూలు చేయలేకపోయినాడు, డిజానర్డ్ అయింది చెక్కు. కాబట్టి ఇక్కడ తగ్గింది. ఈ హెచ్చుతగ్గుల్ని ఈ విధంగా మనము ఎక్కువ ఉంది కాబట్టి క్యాష్ బుక్లో తీసేసాం. కాబట్టి తీసివేతల్లో 2,000 మనము చూపడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత లెక్క 8వ పాయింట్ కూడా వేసేసాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేటప్పుడు కూడవలసిన ఐటమ్స్ అన్నీ ఇవి, తీసివేయవలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవి. ఇప్పుడు కూడవలసిన మొత్తాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే 5,400 ప్లస్ 4,000 ప్లస్ 450 ప్లస్ 250, మొత్తం కూడవలసిన ఐటమ్స్ 10,100. ఈ 10,100ని కూడవలసిన 4 ఐటమ్స్ని ఇక్కడ వేసి ఈ 23,500కి 10,100ని కలుపుతాం. 23,500 కలిపితే 6, 3, 33,600. 23, 10, 33,600 వచ్చింది. అంటే కూడవలసిన 4 ఐటమ్స్ని నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వని ఔటర్ కాలంలో వేసిన మొత్తాన్ని కలిపితే 33,600. ఇందులో తీసివేయవలసిన మొత్తాలు 3 ఉన్నాయి. 9,600 ఒకటి తీసేయాలా, 250 ఒకటి తీసేయాలా, 2,000 ఒకటి తీసేయాలా. అంటే తీసేయాల్సిన మొత్తాలు 11,850 తీసేయాలి. దేనిలో నుంచి? 33,600లో నుంచి తీసేస్తే 21,750 వస్తుంది. 21,750 తీసేస్తే ఇప్పుడు దీనికి ఎదురుగా ఇది ఆన్సర్ మనకి. ఫస్ట్ ఈ బ్యాలెన్స్కి కూడవలసిన ఎన్ని కూడితే 10,100, 33,600. అందులో తీసేయాల్సిన ఈ 3 ఐటమ్స్ 11,850 తీసేస్తే 21,750. మనం ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని రాసాం, నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వని. ఇప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాయాలి ఆన్సర్కి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే పీబీ అంటే పాస్బుక్ అండర్లైన్ చేయాలి. అంటే పాస్బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ అని చెప్పి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చక్కగా ప్రతి స్లైడ్ని గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.